కల్వరిగిరిపై ప్రేమత్యాగం. 2000 ఏళ్ల క్రితం యెరూషలేము వీధులన్నీ జనసందేహంతో నిండిపోయి, ఏ పాపం ఎరుగని ఒక వ్యక్తి లోక పాప పరిహారార్థమై తన భుజాలపై ఒక బరువైన సిలువను మోస్తూ నడుస్తున్నారు. ఆయనే యేసుక్రీస్తు. పైన ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా కొరడాల దెబ్బలు, గాయాలు. ప్రతి అడుగులోనూ రక్తం చిందిస్తున్న ఆయన కళ్ళలో మాత్రం కోపం లేదు. కేవలం అపారమైన కనికరం మాత్రమే ఉంది. గొల్గొతా కొండకు చేరుకున్నాక సైనికులు ఆయనను శిలువపై పడుకోబెట్టారు. మొనదేలిన మేకులను ఆయన చేతుల్లో, కాళ్ళల్లో దిగ్గొట్టారు. ఆ నొప్పి వర్ణాతీతం. లోకాన్ని సృష్టించిన చేతులు ఇప్పుడు రక్తసితమై శిలువకు దిగబడ్డాయి. తనను హింసిస్తున్న వారిని చూసి కూడా ఆయన, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థించారు. అది మనుషులు చూపలేనటువంటి దైవాకిమైన ప్రేమ. మధ్యాహ్నం వేళలో భూమంతా చీకటి కమ్మింది. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పిస్తూ సమాప్తమైనదని పలికారు. ఆయన మరణం ఒక అంతం కాదు, అది మానవాళి రక్షణ కోసం వేయబడిన పునాది. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ రక్షకుడు నేటికి ప్రతి ఒక్కరి హృదయం తలుపు తడుతూనే ఉన్నారు.